గుడ్ మార్నింగ్, నమస్తే. న్యూస్ వాచ్ కి స్వాగతం. ప్రధాన దినపత్రికల్లోని హెడ్లైన్స్ మీకు అందించడంతో పాటు కరెంట్ ఇష్యూస్ కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది న్యూస్ వాచ్ లో. ఇవాళ న్యూస్ వాచ్ ని విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. హెడ్లైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈనాడు విషయానికి వస్తే ప్రధానంగా దేశమే శ్వాసగా సాగుతా అంటూ అమెరికాయే ముందు, అమెరికానే నా పాలన మంత్రం అంటూ ఉద్యోగాలను, కంపెనీలను, సరిహద్దుల్ని కాపాడుకుంటాం, ప్రజలకు తిరిగి అధికారాన్ని బదలాయిస్తాం. ఒట్టి మాటలకు కాలం చెల్లింది, వైఫల్యం మన దరి చేరదిక నుంచి తొలి ప్రసంగంలో ట్రంప్ ఉద్ఘాటన, అధ్యక్షునిగా ప్రమాణం. దీనికి సంబంధించిన మెయిన్ ఐటమ్ బ్యానర్ ఐటమ్ గా కనిపిస్తోంది ఈనాడులో. అలాగే మిగిలిన వార్తలు చూస్తే విశాఖలో మాస్టర్ కార్డ్ అంటూ సాంకేతిక కేంద్రం ఏర్పాటుకు సుముఖం, పవన్ విద్యుత్ పై అబ్రాజ్ గ్రూప్ సంసిద్ధత, వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు. దీనికి సంబంధించిన వార్త కూడా ఈనాడులో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మరో వార్త, జల్లికట్టుపై ఆర్డినెన్స్ కు సర్వం సిద్ధం, తమిళనాడు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం, నేడో రేపో అధికారికంగా ప్రకటన, సంప్రదాయ క్రీడకు మార్గం సుగమం. దీనికి సంబంధించిన వార్త ఈనాడులో మనకు కనిపిస్తుంది. అలాగే ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక్కడ కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం, నవ అమెరికా అమెరికన్లదే అంటూ ట్రంప్ ఉద్ఘాటన, అధ్యక్షుడిగా ప్రమాణం, మన అమెరికాను పునర్నిర్మిద్దాం, ఇకపై దేశానికే తొలి ప్రాధాన్యం, అమెరికన్లకు లాభం చేసే నిర్ణయాలు మాత్రమే ఇక నుంచి తీసుకుంటాం, ఇక్కడి ప్రజలే పాలకులైన రోజు ఇది, రాజధాని అధికారం వారికే బదిలీ, ఉగ్రవాదానికి భూమిపై చోటే లేదు, నా పాలనను ఇతర దేశాలపై రుద్దను, జాతిని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ అవుతున్న న్యూస్ ట్రంప్ కు సంబంధించి. అలాగే మరో వార్త, జల్లికట్టుకు కేంద్రం ఓకే అంటూ యువత ఆందోళనతో మోదీ సర్కార్ నిర్ణయం, తమిళనాడు ఆర్డినెన్స్ కు సమ్మతి. దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మరో వార్త, ఏపీ సింగపూర్ ఆర్థిక మైత్రి అంటూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డుకి సింగపూర్ సాయం, పెట్టుబడులు రాబట్టేలా ఏపీఈడీబీ శిక్షణ, వ్యవసాయంలో నెదర్లాండ్స్ వర్సిటీకి సహకారం, భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించిన సీఎం, దావోస్ లో ఫైబర్ గ్రిడ్ ను వివరించిన చంద్రబాబు. దీనికి సంబంధించిన వార్త కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. వెలిక సాక్షి విషయానికి వస్తే, అమెరికా ఫస్ట్, ఆ తర్వాతే అన్ని, దేశానికి పునర్వైభవం తెస్తామంటూ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్, ప్రమాణ స్వీకారం చేస్తామని మాట్లాడిన ప్రసంగానికి సంబంధించిన వార్త ప్రధానంగా సాక్షిలో కూడా హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మరో వార్త, మార్చ్ 6న రాష్ట్ర బడ్జెట్, మార్చ్ 1 నుంచి అసెంబ్లీ ప్రారంభం, 27తో ముగింపు. దీనికి సంబంధించిన వార్త కూడా సాక్షిలో మనం చూస్తున్నాం. అలాగే మరో బ్యానర్ ఐటమ్ గా హైలైట్ చేస్తున్న వార్త సాక్షిలో, మరణాలకు మీ గుండె కరగదా అంటూ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్న, కిడ్నీ వ్యాధితో 424 మంది చనిపోయినా పట్టించుకోలేదు, పేదల ఉసురు తగులుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించిన తీర్పు. దీనికి సంబంధించిన వార్త కూడా సాక్షిలో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. వాళ్ళ న్యూస్ వాచ్ లో మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే, రాజధాని రైతుల్ని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే హ్యాపీగా రైతులందరూ కలిసి భూముల్ని స్వచ్ఛందంగా అమరావతి డెవలప్మెంట్ కోసం ఇస్తుంటే, జగన్ కావాలని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి రాజధాని భూములకి సంబంధించిన పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి ఇవాళ న్యూస్ వాచ్. మరి ఇవాళ న్యూస్ వాచ్ లో మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి కాంగ్రెస్ ని రిప్రజెంట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. And from TDP we have Mukhya Neta, party senior Neta Varla Ramaya. And from BJP ni represent chestu we have our party senior Neta Lakshmipati Raja. And Vizag TV9 studio nunchi mancha join avutunnaru YCP Neta Chevireddy Bhaskar Reddy. To start with ఏమండి లక్ష్మీపతి రాజా గారు, మీరు చెప్పండి, ఇప్పుడు రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుంటున్న విధానం కానీ, లేకపోతే ద వే అమరావతి డెవలప్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ కానీ, వీటన్నిటిని మీరు పాజిటివ్ గా సపోర్ట్ చేస్తారా? ఆర్ డూ యూ అగ్రీ విత్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లైక్ ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతోంది, ఇక్కడ ఏది పద్ధతిగా జరగట్లేదు, సో వాట్ యూ ఫీల్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, నూతన నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజధాని నిర్మాణం కావాలి, దానికి కావాల్సినటువంటి ఒక వ్యవస్థ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం మా మిత్రపక్షం అయినప్పటికీ కూడా ఒక భూమిని ల్యాండ్ పూలింగ్ పేరుతో కానీ, భూసేకరణ పేరుతో కానీ ఒక రకమైన వాతావరణంలో కొంత మార్పు తీసుకొచ్చి ప్రజల్లో మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేసి భూసేకరణ జరిగింది. అయితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నట్టు కానీ, లేకపోతే రకరకాల రాజకీయ పక్షాల అంతర్మతనం కానీ, భారతీయ జనతా పార్టీలో కూడా ఆలోచన కానీ, మరింత పారదర్శకంగా భూసేకరణ ఉంటే బాగుండేది. ఇవాళ రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీలు అధికారం వేరు. దీన్ని ముందుగా అన్ని రాజకీయ పక్షాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, రాజకీయ పక్షాలన్నీ మిత్రపక్షమైనా, శత్రుపక్షమైనా, ప్రతిపక్షమైనా, ఓడిపోయిన పక్షమైనా, గెలిచిన పక్షమైనా అంతా కలిసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి ఇది రాజధాని, ఇది శాశ్వత రాజధాని అమరావతి, మనం చేస్తే ఇలా బాగుంటుందని గనక వ్యూహాత్మకంగా గనక రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ వ్యవహరించి ఉండుంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదేమో అని ఒక భాగం. అంటే మీరు ఏమంటారు, భూసేకరణ విషయంలో ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం కోల్పోయింది ఇవ్వడం అని అంటారా? తగ్గింది అనేది ఒక జనరల్ గా తగ్గింది జనరల్ గా ఉన్న అభిప్రాయం. ఓకే, జనరల్ గా అడగట్లేదు నేను, వాట్ ఈస్ యువర్ పార్టీ స్టాండ్ అని అడుగుతాను స్పెసిఫిక్ గా. రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాల్సిందే, సౌకర్యాలు మెరుగుపడగాల్సిందే, కొంత మరింత పారదర్శకతో ముందుకు వెళ్ళుంటే బాగుండేది, ఏకపక్షంగా కాకుండా అనేది ఉన్న విమర్శని మేము సపోర్ట్ చేస్తారు. రైట్, నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది కేవలం కాంగ్రెస్ వల్లే, కాంగ్రెస్ తప్పిదం వల్లే రాష్ట్ర విభజన జరిగింది. ఇవాళ రోజున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాజధాని లేదు, ఫండ్స్ లేవు, డెవలప్మెంట్ జరగట్లేదు, ఇప్పటి నుంచి మేము పూనుకుంటే తప్ప, అంటే ఎంతో కష్టపడుతోంది అని చెప్తే తెలుగుదేశం ప్రభుత్వం మనకి చెప్తున్న మాట కళ్ళ మీద కనిపిస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ కోసం మీరు కూడా ప్రతిపక్షంతో కలిసి అక్కడ స్కామ్ జరుగుతోందని కానీ, లేకపోతే సరిగ్గా విధానం పాటించట్లేదని కానీ మీరు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారు, ఎందుకు అట్లా చెప్తున్నారు? మొదటగా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటం అనేది అన్ని పార్టీలు చేసిన కార్యక్రమం. ఈ రాష్ట్ర విభజనలో అన్ని పార్టీలు ముందు లెటర్లు ఇవ్వటం కానీ, ఈ రాష్ట్రాన్ని విభజించమని కోరిన వాళ్ళు అందరూ ఉండి, కాకపోతే అధికార పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ రోజు డివైడ్ చేయడం జరిగింది. కానీ ఇంటి పెద్ద ఎవరన్నా అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ నింద మా మీద పట్టడం జరిగింది. దానికి రాష్ట్ర విభజనకి మా పార్టీ మూల్యం కూడా చెల్లించారు, ప్రజలు తీర్పిచ్చారు మాకు ఈ రోజు. అంటే ఇవాళ నేను ఏమడుగుతున్నానంటే, రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ కి అసలు మీరు అనుకూలమా వ్యతిరేకమా? రాజధాని ఈ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత కంపల్సరీ రాజధాని మనం కట్టుకోవాలి. కాకపోతే దాంట్లో పారదర్శకత లేదని, గతంలో ఏలూరు దగ్గర కడుతున్నామని చెప్పేసారు, గుడివాడ దగ్గర, నూజివీడి దగ్గర అని చెప్పారు. తర్వాత దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ అమరావతి దగ్గర అని చెప్పారు. కొద్ది రోజులు దోనకొండ దగ్గర అని చెప్పేసి జనాల్ని ఆ డిఫరెంట్ ఒక విధంగా రియల్ ఎస్టేట్ మాఫియా లాగా అది జరిగి ఫైనల్ గా అమరావతి దగ్గర వచ్చిందనే ఈ కారణం చేతనే ఈ రోజు ఈ ఆరోపణల ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఆరోపించడం జరుగుతాం. ఇప్పుడు రైతులు ఇక్కడ సారవంతమైన భూములు 3 పంటలు పండే ఈ పొలాలను తీసుకెళ్లి రాజధాని నిర్మించి ఇంకా బీడు భూముల్లో కానీ చేసి ఉంటే కొంతవరకు ఇంకా బాగుండేది అనేది మా పార్టీ స్టాండ్ కూడా. ఇప్పుడు మన బీజేపీ పెద్దలు అన్నట్టు అందరితో కోఆర్డినేట్ చేసి ఒక కమిటీ లాగా ఫామ్ చేసి ఒక వేసి పలానా చోట నిర్ణయం తీసుకొని ఈ రోజు రాజధానిలో కూడా పారదర్శకంగా ప్రతిదాన్ని, అంటే ఎవరిని అప్రోచ్ అవ్వకుండా ఇందాక ఆయన చెప్పినట్లుగా ఏకపక్షంగా మాత్రమే డెసిషన్ తీసుకున్నారు అంటారు మీరు కూడా. దాని వల్లనే జరిగింది కదా. రైట్, ఓకే. ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర మీరు చెప్పండి, బేసికల్ గా 33,000 ఎకరాలు భూ సమీకరణ జరిగిన తర్వాత, అంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత దేశం మొత్తం రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు డెవలప్మెంట్ కోసం, చంద్రబాబు తీరుని ప్రశంసిస్తూ ఉంటే కేవలం వైసీపీ మాత్రం వ్యతిరేకిస్తోంది. ఎందుకు అట్లా పర్టికులర్ గా మీరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు? ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? మేము ప్రభుత్వం చేస్తున్న రాజధాని నిర్మాణాన్ని మేము అగైన్స్ చేయడం లేదమ్మా. మేము రాజధాని నిర్మాణం బాగా జరగాలనుకుంటున్నాం, తరతరాల్లో గుర్తించుకునే జరగాలనుకుంటున్నాం. కానీ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగకూడదని కోరుకుంటున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు భూసేకరణ కింద 27,000 ఎకరాలు తీసుకున్నామమ్మా. రైతుల దగ్గర నుంచి 21,000 ఎకరాలు తీసుకున్నామమ్మా. ఇంకా మనం ఏం చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ భూములు, బీసీ భూములు, అసైన్డ్ భూములు ఇంకా కావాలని అడుగుతున్నాం. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఇవన్నీ కూడా. రెండోది స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కింద 5,700 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడతాం రాజధాని నిర్మాణం డెవలప్మెంట్కి. 5,700 కోట్ల స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్ పెడుతూ మనకిస్తున్న పర్సంటేజ్ 42%. 307 కోట్లు పెట్టిన సింగపూర్కి 58% ఇస్తున్నారు. ఎప్పుడైనా ఓనర్ అనే వ్యక్తి రాజధాని ఆంధ్రప్రదేశ్ నిర్మించుకున్నప్పుడు మనకి మేజర్ షేర్ ఉండాలి. మనకి 51% అని ఉన్నారు కనీసం. మనకి 42 ఇచ్చి అతని చేతిలో ఓనర్గా అతను పెట్టేస్తున్నాం. అతను పెట్టిన ఖర్చు 307 కోట్లే. 5,700 కోట్లు మనం పెట్టి డెవలప్మెంట్కి మనం తీసుకున్న 42% మనం తీసుకుంటున్నాం. అంటే మనం రాజధాని నిర్మిస్తున్నది మన కోసమా విదేశీయుల కోసమా అన్నది ఇప్పుడు సమస్య అంతా కూడా. మన రాజధాని మన కోసం నిర్మించుకోవాలి. తర్వాత భూసేకరణకి నేను ఇంకొకటి చెప్తా. భూసేకరణ ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది, అన్లిమిటెడ్గా వెళ్ళిపోతూనే ఉంది. ఆల్రెడీ భూసేకరణ జరిగింది. NH5 కానీ NH7కి NH9కి భూసేకరణ జరిగింది. దాని ఇంతవరకు ఆ రోడ్స్ 2 రోడ్లు కంప్లీట్ కాలా, మనకి ఇప్పటివరకు కంప్లీట్ కాలా. ఈ మధ్య ఒకటి చూశాను నేను, లంక భూములు తీసుకుంటాం. లంక భూములు ఏం చేశారు, వాళ్ళ పేరుతో పట్టా ఉంది, టైటిల్ డీడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అడంగల్లో పేరు మార్చి అది ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా అంటే కామన్ మ్యాన్ని ఎందుకు మనం డిస్టర్బ్ చేస్తున్నాం అనేది మేము అడుగుతున్నాం.
సరే అయితే భూములు ఇచ్చారు, రైతుల భూములు భూసేకరణకు తీసుకున్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చారు మీరు? ప్లాట్లు, కాగితాల మీద ప్లాట్లు ఇచ్చారు. ఎక్కడ ప్లాటో మీరు చూపించలే. ఎక్కడ ప్లాటో మీరు చూపించకుండా కాగితాల మీద ప్లాట్లు ఇచ్చినప్పుడు దాని చట్టపద్ధతి ఏముంటుంది? చట్టపద్ధతి ఎట్టొస్తుంది? మా సమస్యలంతా మేము చెప్తున్నది అదే. ఈ చట్టపద్ధతి లేకుండా రైతులకు అన్యాయం చేస్తున్నాం. ఇది విదేశీయుల కంపెనీ కోసం మన రాజధాని నిర్మించినట్టుంది. విమర్శించాలని కాదు, ఒక ప్రతిపక్షంగా మా బాధ్యత. మేము ఏదైనా చెప్తే మమ్మల్ని విమర్శించడం లక్ష్యం. ఇప్పుడు ఇంకోటి చెప్తా, తాత్కాలిక రాజధాని కడతామన్నారు. తాత్కాలిక రాజధాని కడతామన్నప్పుడు 6 లక్షల చదరపు అడుగులు తాత్కాలిక రాజధాని అన్నారు. 6 లక్షల చదరపు అడుగుల తాత్కాలిక రాజధాని 650 కోట్లు కేటాయించారు. మీకమ్మ ఒకటి చెప్తున్నా, 6 లక్షల చదరపు అడుగులకు 650 కోట్లు కేటాయిస్తారమ్మా. అంటే 10,000 రూపాయలు చదరపు అడుగు 1,700 రూపాయలమ్మా. స్థలం ఇస్తే కూడా 1,700 రూపాయలు. మిత్రపక్షమైనటువంటి బీజేపీ చేస్తున్న ఆరోపణ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే వైసీపీ చేస్తున్న ఆరోపణ కానీ, ట్రాన్స్పరెన్సీ లోపించింది రాజధాని డెవలప్మెంట్ కి సంబంధించిన ఇష్యూ అని చెప్పి ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ది, రైతులు ఎవరైతే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళకి అన్యాయం జరిగే విధంగానే టీడీపీ ప్రవర్తిస్తోంది తప్ప ఫార్ ద పీపుల్ అన్న విధంగా ఎక్కడా పిక్చర్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. దీనికి ప్రధానంగా మీరేం చెప్తారు? ఐ డిజగ్రీ విత్ దేర్ కామెంట్స్. ఇది కరెక్ట్ కాదమ్మా. ఓకే, 2 సంవత్సరాల 4 నెలలు గాఢ నిద్రలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ప్రజలందరూ, ఇతర పార్టీ నాయకులందరూ కూడా ఇతను ఒక అసమర్థ ప్రతిపక్ష నేతగా పనికిరాడు, అతని బాధ్యతలేంటో అతని హక్కులేంటో ప్రతిపక్ష నేతగా అతను గమనించలేకపోతున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా అతని పైన నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వ్యక్తిగత మీరు ఏది మాట్లాడినా నేను గట్టిగా మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు. చెవిరెడ్డి గారు మీరు అంతా మాట్లాడి విన్నానమ్మా, మీరు కూడా చెప్పండి. విన్నాను కదా, నేను ఇక్కడ మాట్లాడను, నేను స్టూడియోలో ఉన్నాను. నువ్వు మాట్లాడటం మొదలు పెడితే బ్రదర్, మీరు తెలుసు నాకు మీరు ఏమేమి చేస్తున్నారు అక్కడ. అదే కాదు, ఒక చంద్రబాబు గారు కదమ్మా, ఆయన ఏం మాట్లాడతారైనా మన చంద్రబాబు గారు పరిగెత్తుకెళ్ళి అక్కడ. అది కాదమ్మా, చంద్రబాబు గారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి వస్తే అతను ఎగిరెగిరి అతను మాట్లాడటానికి అర్హత లేదు. అతను చెప్పినంత విన్నాను కదా, చేతులు కట్టుకొని బుద్ధిమంతుల్లోకి విన్నాను. నేను చెప్పేది వినాలా కాదా? రాష్ట్ర వ్యాప్తంగా అతను పనికిరాని ముఖ్యమంత్రి అన్నది కాదా? జగన్మోహన్ గారు ఎకరాలు తీసుకున్నారమ్మా ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వచ్చారు. దేర్ ఆల్ హ్యాపీ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన ఎంతమంది రైతులు అతను దగ్గరకు వచ్చి గోడు చెప్పుకున్నారు చెప్పమనండి. అది కూడా చెబుతాను. ఎక్కువ మీరు నాకు అవకాశం అమ్మా. వాళ్ళందరూ చెప్పింది నేను విన్నాను, ఇక్కడే ఉన్నాను కదా. ఐ విల్ ఆన్సర్ ఆల్ దోస్ 3 పీపుల్. నేను అనేది ఏమిటంటే, అక్కడ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ దే ఆర్ హ్యాపీ. ఇతనికి ఏమిటంటే ఒక సర్కస్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక సర్కస్ కంపెనీ. ఆయనతో 14 కార్లు వస్తాయి. 14 కార్లు, ఒక్కొక్క కారులో 9 మంది ఉంటారు. 14 into 9 ఎక్కువ ఉంటారు ఆయన దగ్గర. ఆల్ దీస్ 14 కార్స్ లో ఉన్న వాళ్ళని రైతుల్లాగా ఎక్స్పోజ్ చేస్తారు. కెమెరాలు ఉంటాయి. సర్కస్ కంపెనీ అన్నాను కదా, 10 మంది వస్తే 20 మంది నాకు చూపించే అవినీతి సామ్రాజ్యం నిర్మించుకొని విదేశాల్లో కాపురాలు చేస్తూ విదేశాల్లో నేను అడిగిన సబ్జెక్ట్ మీద మాట్లాడమను. టెక్నికల్ ఎవరు సర్కస్ కంపెనీ, డ్రామా కంపెనీ, ఎవరు అబద్ధాల కంపెనీ జనాలు చెప్తారు. అందుకే సర్కస్ కంపెనీ చిన్న సందులో పెట్టి ప్రొజెక్ట్ చేస్తారు. ఓ విపరీతమైన జనం వచ్చారు. జగన్ ఎక్కడ జనం? ఈ 14 కార్లో జనం, 4-5 పార్టీ. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎంతమంది వచ్చి అయ్యా మా పొలాన్ని బలవంతంగా సర్వే నెంబర్ ఇది ఈ తీసుకోనని చెప్పానండి. నీవెంటున్నా పొలం ఇవ్వండి రైతులు చెబితే ఎందుకయ్యా? భాస్కర్ రెడ్డి గారు, స్ట్రైట్ క్వశ్చన్ మీకే. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఎంతమంది మీ దగ్గరకు వచ్చి వాళ్ళ గోడని చెప్పడం జరిగింది? ఎంతమంది యాంటీ ప్రభుత్వం అని చెప్పి?
దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు? మా రైతులు మా ఒక్కరి దగ్గరికే కాదు, రైతులు మా దగ్గరికే కాదు, మా నాయకుడి దగ్గరికే కాదు, అన్ని పార్టీల దగ్గరికి పోతున్నారు. సిఆర్డీఏ కార్యాలయం కాడికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని నిరసిస్తున్నారు. ఆడ కూర్చొని ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. రామయ్య గారికి కనబడకపోవచ్చు, మా దగ్గర రావడం కాదు, వేల మంది వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. అది మర్చిపోవద్దండి. కాగితాల మీద ప్లాట్లు ఇస్తున్నారు, భూమి ఎక్కడని అడుగుతున్నారు. మీరు ఇచ్చిన కాగితాలకు చట్టబద్ధ తేడాని అడుగుతున్నారు, మా పరిస్థితిని అడుగుతున్నారు. ఒక్క 2 సంవత్సరాలు ఒక ఇటుక రాయి మీరు నిర్మించారని అడుగుతున్నారు. మేము సింగపూర్ లాగా చేస్తాం, జపాన్ లాగా చేస్తాం, ఏ దేశం పోతే ఆ దేశం లాగా రాజధాని చేస్తామన్నారు. ఒక్క ఇటుక రాయి ఇప్పుడు ఇటుక రాయి నిర్మించారని అడుగుతున్నారు. ప్రతిపక్షాన్ని ఎట్లా కలుపుతాము ఇందులో? ఇదే సెన్సిటివ్ ఇది. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ప్రతిపక్షం అని కాదండి, మిత్రపక్షమే స్వయంగా నేను చెప్పేది ఎవరిని చేస్తాం? అతను మొట్టమొదటి నుంచి వ్యతిరేకం. అతను దొనకొండలో పెట్టుకోవాలనుకున్నాడు రాజధాని. దొనకొండలో అతను అంత్యవాసులందరినీ పొలాలు కొనుక్కొని దొనకొండలోనూ లేకపోతే అటుపక్కన ఉన్న కర్నూలు వాళ్ళు ఇప్పుడు రాజధాని విషయంలో మీరు ఒక ఇటుక రాయి వేశారా అని అడుగుతున్నా. హలో కట్టే. అయితే ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు కానీ లేకపోతే ప్రతిపక్ష నేతలు కానీ స్వయంగా చెప్పేది ఒకటే, పారదర్శకత టీడీపీ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఇట్ టు ద పీపుల్ అని చెప్తున్నారు. అయితే ఈ అంశం గురించి కంటిన్యూ చేస్తూ మాట్లాడుతూ లక్ష్మీపతి రాజా గారు మీరే ఇందాక అన్నారు, కాకపోతే ఇందాక వర్లరామయ్య గారు స్పష్టంగా చెప్పారు, అది మిత్రపక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైతే రాజధాని డెవలప్మెంట్ కి సహకరిస్తారో వాళ్ళందరినీ కలుపుకొని పోతామని. అంటే స్వయంగా ఇక్కడ మీరు కూడా సహకరించట్లేదు అన్నట్టే అర్థం వస్తుంది, ఎందుకంటే మీరు కూడా పారదర్శకత లోపిస్తోంది అనే చెప్తున్నారు. కాబట్టి దిస్ మై ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, నా మాటని మీరు మిస్రిప్రజెంట్ చేయొద్దు. నేను గాఢ నిద్ర జగన్మోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ బీజేపీ గురించి బీజేపీని అట్లా పక్కన పెట్టేస్తాను. బీజేపీ గురించి నేను పక్కన పెట్టాను. బీజేపీ మా మిత్రపక్షం, మా ఎప్పుడైనా తీసుకొచ్చి ఏ రోజున తీసుకొచ్చి బెడ్రూమ్ లో ఏ రోజున తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తాము, అన్ని వాళ్ళకి చెబుతాము. వంటగదిలోకి వచ్చే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది మిత్రపక్షంగా. నేను అనేది అతని గురించి, అతనికి రాజధాని ఇక్కడ కట్టడం కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు మాకు. కంప్లీట్లీ, ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ఒక్క సీట్ కూడా గెలిపించలేదో ఆలోచించవలసింది వైఎస్ఆర్ పార్టీ గురించి ఆలోచించాలంటే అతను నిద్ర నటిస్తున్నాడు. అతనికి ఇక్కడ అమరావతిలో రాజధాని పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. అతనికి దొనకొండలోనో లేకపోతే కడపలోనో రాజధాని కావాలి. రామనిద్రం ద్వారా కూర్చున్న సిఆర్డీ అదే ప్రజా అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ డెడ్ పార్టీ అనకూడదు కానీ చచ్చిపోయిన పార్టీ. వైఎస్ఆర్ పార్టీకి మేము క్వశ్చన్ లేదు, అతన్ని పిలిచే క్వశ్చన్ లేదు. అతన్ని పిలిస్తే మేము పాలన ఒప్పేసుకున్నట్టే. రాజధాని రాజధాని కట్టడం ఇష్టం లేదు. అభివృద్ధి అంటే అతనికి పడదు. అవినీతికి ప్రాధాన్యత ఇచ్చే ఆ నాయకుడిని అభివృద్ధి వంటగదిలోకి వచ్చే అంత బాండెడ్ గా నడుస్తుంది మిత్రపక్షం బీజేపీ వర్సెస్ అండ్ టీడీపీ నడుస్తుంది అనుకుందాం కాసేపు. ఇప్పుడు మై క్వశ్చన్ ఇస్, ఇందాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 33,000 acres ఆఫ్ ల్యాండ్ పూలింగ్ జరిగిన తర్వాత అప్రాక్సిమేట్లీ 1,600 acres సింగపూర్ కంపెనీకి ఇచ్చి పెట్టుబడి 5,700 crores ఇచ్చి వాళ్ళ స్టేక్ పర్సెంటేజ్ వచ్చేసి 58% వాటా వాళ్ళది
మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ క్లెయిమింగ్ ఫర్. అలాగే 306 కోట్లు మాత్రమే మనం పెట్టుబడి పెట్టి ఓన్లీ 48% మాత్రమే తీసుకున్నాం. సో ఈ రేషియో లాజిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ కి మంచి జరుగుతుంది అంటున్నారా మీరు? అమ్మా నేను ఇందాక చెప్పిన భాస్కర్ రెడ్డి గారు I'll get back to you again. అమ్మా భాస్కర్ రెడ్డి గారు అన్న ఆగండి కరెక్షన్ ఉంది తల్లి. ఆగండి భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్ ఒక్కసారి అడుగుదాము. బికాస్ కాదమ్మా 5,700 కోట్ల రూపాయలు ఉన్న 5,700 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్అప్ ఏరియా డెవలప్మెంట్ కింద చెప్తాను. స్టార్ట్అప్ ఏరియా డెవలప్మెంట్ కింద 5,700 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టి 42% తీసుకుంటుంది. 300 కోట్ల పెట్టి సింగపూర్ మనం మీరు ఆ క్వశ్చన్ అడిగారు. ఇన్ అండ్ అరౌండ్ రాజధాని డెవలప్మెంట్ గురించి కదా సార్. yes రామయ్య గారు మీరు మాట్లాడినంతసేపు మిగిలిన వాళ్ళని మాట్లాడొద్దు అని చెప్పాం. రామయ్య గారు మిగిలిన వాళ్ళు కూడా డిస్కషన్ లో ఉన్నారు. మనం వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఛాన్స్ ఇస్తూ ఉంటే బెటర్. ఎస్ ఒక్కసారి మనం మిగిలిన వాళ్ళకు కూడా మాట్లాడడం ఛాన్స్ ఇస్తే ద డిస్కషన్ విల్ కంటిన్యూ. ఇందాక మీ ముందరే అడిగాను. లెట్ us still continue. yes నేను మాట్లాడతాను when the topic comes again. yes మీరు చెప్పండి. పారదర్శకత మరింత జరగాలనేది భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తా ఉంది. రాజధాని అభివృద్ధి విషయంలో కూడా స్వదేశీ పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి మేము పదే చెబుతున్నాం. గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు చెప్పబోతా ఉన్నాం. మీకు రాష్ట్ర అభివృద్ధి మీద కాంక్ష ఉన్నది మేము అంగీకరిస్తున్నాం. కానీ ఏ దేశానికి వెళితే ఆ దేశం మోడల్ అనేది ఆ దేశ రాజధాని నిర్మాణం చేయడం అనేది సామాన్య ప్రజల్లో గందరగోళం కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవహేళన చేసే విధంగా ఉన్నది. దయచేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మా సహచర మిత్రపక్షం అధినేత గాని మేము మనవి చేస్తా ఉన్నాం పదే. శ్రీలంకకు పోతే శ్రీలంక డిజైన్ అని, బాహుబలికి పోతే బాహుబలి డిజైన్ అనేది ప్రజల్లో మన అవహేళన గురి కాకూడదు. ఫిల్మ్ సెట్టింగ్స్ కి సంబంధించి ఆ మూవీ డైరెక్టర్స్ ఇప్పటికైనా సరే మీ రాజధాని ప్రణాళికని నాకింత వ్యయం అవుతుంది, ఈ నిర్మాణం మేము చేస్తున్నాము, మా యొక్క ప్లాన్ ఇది అని గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అవసరం వస్తే వాళ్ళందరూ కోరుకునే విధంగా, ఎవరు కోరుకునే విధంగా కానీ అసలు రాష్ట్రంలో ముఖ్య నేతలు కానీ ముఖ్య అధికారులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్తా అంటున్నారు కదా. నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్తానని తెలుగుదేశం పార్టీ యొక్క సొంత పార్టీ భవన నిర్మాణం కాదు ఇది. రామయ్య గారు 1 సెకండ్ ఇక్కడ చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మిత్రపక్ష నేతలు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం కన్ఫ్యూజన్ లోకి జనాన్ని నెట్టద్దు, మమ్మల్ని కూడా నెట్టద్దు. మమ్మల్ని కూడా నెట్టద్దు. చెప్పవలసిన బాధ్యత నాకు ఒక్క క్షణం ఏమంటారంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. లక్ష్మీపతి గారు మీ క్వశ్చన్ అర్థమైంది. రామయ్య గారు మీరు ఆన్సర్ చెప్పండి. కన్ఫ్యూజ్ అవుతున్నారని చెబుతున్నారు కదా, మీరు కన్ఫ్యూజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పండి. కొలంబోకి వెళ్ళి ఈయన ఇంకా వెతుకుతున్నారు ఏది బెటర్మెంట్ ఏది కావాలి. మీరు అర్థం చేసుకోండి చాలు, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ రాజమౌళిని పిలిచారంటే జాల్ బెటర్మెంట్ కోసం అమ్మా. ప్రజలు మా మీద నమ్మకంతో మాకు వర్డిక్ట్ ఇచ్చారు. ఈ ప్రజలు మన మీద విశ్వాసంతో ప్రజలు మనకి జాయిన్ గా ఇచ్చారు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మాట్లాడద్దు. మన మీద విశ్వాసం అంటే మీరు ఇంకా పోలీస్ సీట్లు గెలవాలా, మీరు ఎక్కువ క్లెయిమ్ చేసుకోవాలి. సీట్లు గెలవలేదు పొరపాటు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మొన్న 2014లో అధికారంలోకి వచ్చేది కాదు. జనతా పార్టీ లేకపోతే మోడీ గారు లేకపోతే 2014 లేరు. నేను అడిగేది ఏంటంటే రామయ్య గారు, లక్ష్మీపతి గారు దయచేసి మీరిద్దరు కాసేపు సైలెంట్ గా ఉంటే మనం రాజా గారు ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ a second. yes మీరు చెప్పండి. నరసింహరెడ్డి గారు మీరు చెప్పండి. ఇవాళ రోజున రాజధాని డెవలప్మెంట్ లో 1 సెకండ్ అని నా క్వశ్చన్ క్లియర్ గా వినండి. ఇవాళ రోజున మీరు కూడా
పారదర్శకత లోపిస్తుందని అంటున్నారు, లేకపోతే రాజధాని డెవలప్మెంట్ ప్రాపర్ గా జరగట్లేదని దాంట్లో ఇవన్నీ 100% చెప్తున్నారు. అండి, రైట్, 100%. మీ స్టాండ్ నాకు అర్థమవుతుంది. కాకపోతే క్యాగ్ నివేదిక ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా విపరీతంగా అన్యాయం జరిగిందని బోలెడు లక్షల కోట్ల ప్రభుత్వానికి నష్టం భారతదేశంలో ఎంత ఏదైనా జరిగింది? అభివృద్ధి ఆ రోజు జరిగిందంటే మీరు ఎవరు కాంగ్రెస్ మాట్లాడలేదు. హయాంలోనే జరిగింది. ఏ డెవలప్మెంట్స్ మొత్తం ఈక్వల్ గా కరప్షన్ అట్ ద రేట్ ఆఫ్ టాప్ లో కూడా కాంగ్రెస్ కరప్షన్ ఎవరో హయాంలోనే కొంతమంది జరిగింది చేసి అని ఉండొచ్చు చెప్పారు. కానీ ఈ రోజు కరప్షన్ లేదంటారా? ఈ రోజు కరప్షన్ లేదా? గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఈ రోజు ప్రతి చోట ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి సర్వేలో కూడా ఈ రోజు ఎన్నోసార్లు మీరు డైరెక్ట్ ప్రెస్ ముందే చెప్పున్నారు, కింద లెవెల్లో కరప్షన్ పెరిగింది, దాన్ని కట్టడి చేయడం నేను అన్ని చర్యలు తీసుకుంటానని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జరిగిన కరప్షన్ ఈ ఆ రోజు రోజు ప్రక్షాళన కరప్షన్ జరుగుతోంది అంటారు. కంపారిటివ్ గా ఆ రోజు కంపేర్ చేస్తే ఈ రోజు ఎక్కువ ఉందని చెప్పని చెప్తాను. ప్రక్షాళన ప్రారంభించారని వారు ఉందని చెప్పేది కింద స్థాయిలో ఉంది. చంద్రబాబు అది రాజశేఖర రెడ్డి గారికి ఆపాదించొద్దు. రాజమౌళితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఒక అద్భుతమైన రాజధాని నగర అద్భుతమైన రాజధాని కాదండి. మోడీ గారు ఏమిచ్చారు? నీళ్లు పట్టించిపోయారు మనకి, 2 కొండలు ఇచ్చారు. మోడీ గారు ఏమిచ్చారు? 2 పట్టి కొండలు ఇచ్చారు. రైట్, అందరూ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. ఒక్కసారి భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రైట్ రామయ్య గారు, అర్థమవుతుంది బెటర్ రాజధాని కోసం ఏదైతే స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాం. అబ్సల్యూట్లీ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్ రామయ్య గారు. వన్ సెకండ్, లెట్ us go to చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు, 2.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవాళ రోజున ప్రజల కష్టాలంటూ మాట్లాడుతున్నారు అన్నది ఫస్ట్ మీ మీద వస్తున్న ఆరోపణ. నా క్వశ్చన్స్ అన్ని మీరు వినండి, మళ్ళీ మాట్లాడే టైం ఉండదు మీకు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బెంగళూరులో ప్యాలెస్లు కట్టుకోవడం కాదు, ఇక్కడికి వచ్చి కనీసం ఒక ఇల్లు కట్టుకొని ప్రజలకి ఇల్లు కేటాయిస్తే ఆ ప్రాసెస్ లో గనక ప్రతిపక్ష నేత హెల్ప్ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ప్రజల కష్టాలని చెప్పి మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. దీనికి మీరేం చెప్తారు? అంటే ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, స్వయంగా ప్రజల్లోకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఇందాక రామయ్య గారు అడిగినట్లుగా 33,000 ఎకరాల రైతులు ఇచ్చిన రైతులు ఉంటే ఎంతమంది వచ్చి కంప్లైంట్ చేశారు? రైట్, ఈ 3 క్వశ్చన్స్ కి మీరు అంతా చెప్పండి. దయచేసి ఆయనకి మాట్లాడే టైం ఇద్దాం, స్పేస్ ఇద్దాం. అవకాశం మనమా ఈ 2.5 సంవత్సరాలలో కూడా మేము రాజధాని అమరావతిలో పెట్టడాన్ని మేము ఎక్కడ వ్యతిరేకించలేదు. అసెంబ్లీ సాక్షిగా విజయవాడ రాజధాని పెట్టడాన్ని మేము అంగీకరిస్తున్నాం, సమర్థిస్తున్నామని బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా మా నాయకుడు ప్రకటన చేశాడు. రెండోది, ఈ 2.5 సంవత్సరంలో అనేక సార్లు జగన్మోహన్ గారు రావడం జరిగింది, రైతులతో మాట్లాడడం జరిగింది, అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, దీనిపైన సరిదిద్దుకోమని వీళ్ళకి సూచనలు చేయడం జరిగింది. ఉండదు, వాస్తవాలు తెలుసుకుని ధైర్యం ఒకసారి వినాలి. పెద్ద వయసు పెరిగిన తర్వాత కొంచెం ఓపిక ఉండాలా. వయసు పెరిగినాక చేదస్తం వస్తే ఎట్లా? వయసు నీకు ఎట్లా ఓపిక లేకపోతే ఎట్లా? మేము ఇంకా చిన్నపిల్లలు, వయసులో చిన్నవాళ్ళం, మేము గట్టిగా మాట్లాడుతూ ఉంది, అంత వయసు పెట్టుకుని ఆయన అరుస్తుంటే మేమేం చేయమంటాం? నా వయసుకి నీ వయసుకు 15 ఏళ్ళు తేడా ఉంది, నువ్వు వరిస్తే నేనేం చేయమంటావు? సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా రైతుల దగ్గర నుంచి భూములు, 1 సెకండ్ రామయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు, రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు అని పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. లాక్కుంటున్నారు అన్న మాటకి మీరు క్లారిటీ ఇవ్వగలరా? జస్టిఫై చేయగలరా? భూములు ఇచ్చిన వాళ్ళు ఎంత శాతం మీ వైపు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు? ఇప్పుడు 33,000 రైతులు ఎంత శాతం మీ దగ్గరకు వచ్చారు చెప్పండి. ఈయన చెప్తున్నా, స్వచ్ఛందంగా రైతులే వచ్చి ల్యాండ్ ఇచ్చేటట్టుగా ఉంటే ల్యాండ్ పూలింగ్ అవసరం లేదు, భూసేకరణ చట్టం ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. సమాధానం లేనప్పుడు రైట్, అదే రామయ్య గారు మీరు చెప్పండి. భూములు రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు అని వాళ్ళు అంటున్నారు, స్వచ్ఛందంగా ఇచ్చారని మీరు అంటున్నారు. దానికి మీ దగ్గర జస్టిఫైడ్ ఆన్సర్ ఉందా? కదమ్మా, వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంతో మంది. మీరు ఒక్కసారి ఒక స్పెషల్ టీం పంపించండి. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో కొంతమంది కాకపోతే కొంతమంది రైతులు
రైతుల దగ్గర నుంచి ఒక రైతు They're all happy. ఈ రోజున వాళ్ళకి వచ్చే 14 ఎకరానికి ఏం లేదా నాన్న? అంటే ఒకటి నరసింహారెడ్డి గారి మాటల్లో కొంచెం మన క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే హ్యాపీ ఈ 1400 గజాలతో అదే ఆరోపణ వస్తుందండి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఒక్క నిమిషం ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. కాకపోతే విషయం ఏంటంటే వార్త ఏమని తెలుస్తుందంటే బయటికి 29 గ్రామాలకు చెందిన రైతులు కనుక భూములు ఇస్తే 11 గ్రామాలకు చెందిన రైతులకు కూడా ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ జరగలేదన్నది ఫస్ట్ ఆరోపణ. సెకండ్ది వాళ్ళకి ఏదో చిత్తు కాగితాల మీద రిజిస్ట్రేషన్ నోట్ రాసి ఇచ్చేశారు, దానికి వాల్యూ లేదు, కనీసం లేఅవుట్లు లేవు, రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. బయట మార్కెట్ లో రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత 2 times రేట్లు పెరిగితే పాత రేట్లకి కనీసం వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ప్రభుత్వం కల్పించలేకపోతోంది. ఎందుకు ఇచ్చాను రా బాబు? ఇందాక ఆయన చెప్పినట్లుగా 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారితే మా పరిస్థితి దీనికి మీరేం చెప్తారు? తప్పకుండా ఇప్పుడు మీరు చెప్పిందే నిజమైతే ఇట్ హ్యాస్ టు బి క్లారిఫైడ్. నేను కాదంటలేదమ్మా, ఏకపక్షంగా మాట్లాడే మనిషిని కాదు. మీరు చెప్పిందే కరెక్ట్ అయితే సిఆర్డిఏ మిస్టర్ శ్రీధర్ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్. నేను కాదంటలేదు. నేను అది అనేది అపోహ సృష్టించి రైతుల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించి లబ్ధి పొందాలని చూసే ఈ సర్కస్ కంపెనీకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందమ్మా. అది కరెక్ట్ కాదు. ఈ రోజు నేను ఇప్పుడు కూడా సెక్రటేరియట్కి వెళ్తున్నాను. నేను ధర్మంగా మాట్లాడతాను, ఏకపక్షంగా. నేను శ్రీధర్ని కూడా కలుస్తా. అదే మీరు చెప్పింది కరెక్ట్. ఒక్క రైతు కూడా కంటతడి పెట్టడానికి వీలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క రైతు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏ రైతు కష్టపడటానికి లేదు, ఏ రైతు కంటతడి రైట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఒక పక్క రాజధాని అంటే అమరావతి బ్రాండ్ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు డావోసే కానీ, స్విట్జర్లాండే కానీ, జర్మనీయే కానీ, ఇటలీయే కానీ ఇన్ని దేశాలు తిరిగి పర్యటించి అమరావతి బ్రాండ్ డెవలప్మెంట్ కోసం కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోటకి అలా ఎస్పెషల్లీ రాజధాని డెవలప్మెంట్ లో 2,000 ఎకరాలు చాలు, మిగిలినంతా ప్రజలకు ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరికి క్లారిటీ మిస్ అవుతుందండి? చంద్రబాబు నాయుడుకి క్లారిటీ లేదా రాజధాని డెవలప్మెంట్ కోసం, లేకపోతే జగన్ కి క్లారిటీ లేదంటారా? జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేదని సపోర్ట్ చేయడం ఒకటే అడుగుతున్నామా, రాష్ట్ర వ్యాప్తంగా అదొకటే మీడియం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మాట్లాడుతున్నాడు ఆయన. చిన్న ప్రశ్న అడుగుతాను. 200% రిజిస్ట్రేషన్ ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తం పెరిగితే అమరావతిలో ఎందుకు పెరగలా? అమరావతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు పెరగలా? 6 లక్షల చదరపు అడుగులకు 650 కోట్లు కేటాయిస్తారమ్మా. 1,700 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటారు. అది తాత్కాలిక సచివాలయం అని చెప్తున్నారు, కానీ దాన్ని మల్టీపర్పస్ తర్వాత వాడుకుంటామని స్పెసిఫై చేస్తున్నారు. మీరు పదే అదే పాయింట్ ఎత్తుతున్నారు. చెప్పమ్మా కొంచెం తెలుసుకొని మాట్లాడు సోదరా. నువ్వు వయసులో చిన్న పిల్లాడు, ఇంకా బాలారిష్టాలు దాటలేదు. నువ్వు చాలా చిన్న ఇదే ప్రశ్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కనిపించలేదు. మీరు చెప్పండి, ఓ పక్క 2,000 ఎకరాలు ఉంటే చాలు, రాజధాని డెవలప్మెంట్ చేసి మిగిలిందంతా నేను రైతులకు ఇచ్చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ క్లారిటీ ఎవరికి లోపిస్తుంది? చంద్రబాబు నాయుడు కా, జగన్ కా? కేంద్రం నుంచి మీరేం చెప్తారు? మిత్రపక్షానికి సంబంధించి అయితేనేమో వాళ్ళకి 33,000 ఎకరాలు కావాలి, అవసరం వస్తే ఇంకో 10,000 ఎకరాలు సేకరిస్తాం అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం 2,000 ఎకరాలు సరిపోతుందంట. అంటే మనం కొత్తగా ఏర్పడిన రాజధానులు మనం గమనించినట్లయితే మోర్ దాన్ ఎక్వైర్ చేశారనేది ఒక అపవాదం. మోర్ దాన్ రిక్వైర్మెంట్. రైట్. రామయ్య గారు మీరు వినాలి. మోర్ దాన్ అలాగే మీరు చెప్పారు ఇందాక, గౌరవ ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మా మిత్రపక్షం అధినేత పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఒక 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రం అని బహుశా మర్చిపోయినట్టున్నారేమో. మా అందరికీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పదే విదేశాలకు పోయి ఆంధ్రప్రదేశ్ రండి డెవలప్ చేస్తామని చెప్పొచ్చు, కానీ ఏదో విదేశాలకు దేవిరించేలాగా ఆ రకమైనటువంటి వాతావరణం తెలుగుదేశం పార్టీకి ఏదైనా లాభిస్తుందేమో కానీ ఆంధ్రప్రదేశ్కి పెద్ద యూజ్ లేదు. ఏది చేసినా ఇష్టం ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా భరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళితే తప్పనిసరిగా ఇన్ని సంస్థలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టు, పవర్ 24/7 పవర్, ఇన్ని రాష్ట్రానికి అందించినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ చిన్న సహాయం చేయలేదా?
మీరు ఎందుకు పదే పదే విదేశాలకు పోతా ఉన్నారు? ఇది ఓకే గతంలో మోడీ చాలా గారు క్లియర్ గా వచ్చినప్పుడు మనం అర్థం జనాలు చేసుకోవాల్సింది పెద్ద ఏదైనా ఉంటే ఆశించారు. కేంద్రమే ఆ చూసుకుంటుంది రోజు పదే పదే అన్ని ఆశించినవన్నీ దేశాలకు వెళ్ళి ఆశించినవన్నీ ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీని గట్టి ఇచ్చాము. బీజేపీ పట్టుకొని ఉండాలని పక్కన ఈ సమస్య రోజు లేదు. ఆంధ్రప్రదేశ్కు ఎవరి వల్ల కాదు. ప్రత్యేకంగా ఎవరి తమిళనాడులో వల్ల ఉన్న కాదు. ఎంపీలు 14 జల్లికట్టు విద్యాసంస్థలు గురించి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు. తమిళనాడులో జల్లికట్టు కోసం ఎంత చిన్న ధర్నా చేస్తే వాళ్ళకి అది ఇచ్చారు. ప్రత్యేక హోదా అడిగితే కనీసం అరే ప్రత్యేక హోదాకి జల్లికట్టు ఈ రైట్, రోజు రైట్, once again మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్, మీరు కంక్లూడ్ చేశారు రాజా గారు, అర్థమవుతుంది. మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటండి? ఏం చెప్తారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయాల్సి వస్తే మీరేం చెప్తారు? వన్స్ అగైన్ రాజా గారు, వన్స్ అగైన్ లెట్ us conclude and final on the topic please. Yes. మా కేంద్రం ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి డబ్బులు కూడా వీళ్ళు జనరల్ చెస్ట్ లో వేసుకొని విదేశీ విహారయాత్రలకు వాడేసుకున్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా రాజధానికి ఒక ఇటుకరాయి నిర్మాణం జరగల. రైతులకు మోసం జరుగుతుంది, రైతులు ఇబ్బంది పెడుతున్నారు. 5700 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి 42% వాటా తీసుకుంటున్నారు. 300 కోట్లు పెట్టినటువంటి సింగపూర్ ప్రభుత్వానికి ఏమో 58% వాటా ఇస్తా ఉంటున్నారు. 1700 రాజధాని రైట్ 10,000 రూపాయలు రైట్ రైట్ అండి, రైట్. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ ఫైన్. రామయ్య గారు మీరు ఎలా కంక్లూడ్ చేస్తారు? వ్యాపారం చేస్తున్నారు. రైట్ భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పినవన్నీ కరెక్ట్. పక్షాలు కూడా చెబుతున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశ యాత్రికుల్ని ఆకర్షించే రీతిలో, ప్రపంచం మెచ్చే రీతిలో మనం చండీగఢ్ రాజధాని నిర్మాణం అయినప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాం. చాలా ఫాస్ట్ గా కంక్లూడ్ చేయాలి బికాజ్ అదే చాలా గొప్పగా చెప్పారు. అటువంటి చండీగఢ్ని తలదన్నే రీతిలో, ప్రపంచ యాత్రికుల్ని ఆకర్షించే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యే రీతిలో రాజధాని నగర నిర్మాణం జరగబోతుంది. అందులో భాగంగానే ఆయన విదేశాలకు వెళ్ళే పెట్టుబడుల కోసం అని బీజేపీ వారు ఆయన విదేశీ పర్యటన గురించి ఆ రకంగా నేను చైల్డిష్ గా తీసుకున్నా, సీరియస్ గా తీసుకోవాలా, సీరియస్ గా Anyways, right, I have to conclude it. Let me conclude my issue. రాజధాని డెవలప్మెంట్ కి సంబంధించి ప్రపంచం మొత్తం అద్భుతంగా ఉండే రీతిలో డెవలప్మెంట్ చేస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం అంటుంటే కాదు, స్వలాభం కోసమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమాత్రం లేదు. రాజధాని డెవలప్మెంట్ కోసం ఎవరు అగేన్స్ట్ కాదు, కానీ పారదర్శకతంగా చూపించాలి అంటున్నారు ఇక్కడికి వచ్చిన నేతలు. ఇవాళ న్యూస్ వాచ్ కి సంబంధించిన కంక్లూజన్స్ ఇవి. వెల్, ఇది ఇవాళ న్యూస్ వాచ్. చర్చలో పాల్గొన్న నేతలందరికీ థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.